సో రాష్ట్రంలోని మహిళా సంఘాలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో పాటు రాఖీ పౌర్ణమి సందర్భంగా వాళ్ళందరికీ కానుకల రూపంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. మహిళా సంఘాలకి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది అన్ని సంఘాలకు కాదు, అంటే అన్ని సంఘాలకు కాదని కాదు కానీ ఏ సంఘానికైనా ఇస్తారు, కానీ వాళ్ళు ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలి. సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలని విల్లింగ్ ఉన్నటువంటి మహిళా సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికైతే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ప్రకటన అయితే చేసినట్టుగా తెలుస్తోంది. సోలార్ ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమి. దీనివల్ల ఏం జరుగుతుంది? 4 ఎకరాలలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం భూమి ఇస్తుంది, దాంట్లో మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. తద్వారా పవర్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన పవర్ని వీళ్ళకి డిస్కమ్లకు మీరు కరెంట్ అమ్ముకోవచ్చు. అక్కడ మీ గ్రామంలో అవసరాలకు వినియోగించవచ్చు, అంటే డిస్కౌంట్లకు అమ్మడమే. సో అట్లా అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి. సో మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఈ రకంగా మహిళల సహాయక సంఘాల వృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. సోలార్ ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. సో అవి మళ్ళీ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సో మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయా సంఘాల పేర్ల మీద కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహిళా సాధికారతకు, మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబనకు మరింత తోడ్పాటునైతే అందించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అంశం ఉంది. ఇంకా నిజంగానే మహిళా సంఘాలు ఎంతవరకు దీన్ని వాడుకుంటుంది అనేది అయితే మనం ఎదురు చూడాలి. ఇక్కడ చూడొచ్చు మనం. సో సంఘాల పేరు మీద భూమి కేటాయించడం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటును మరింత సులువు చేయనుంది. ఎందుకంటే చాలామందికి ఈ పవర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ జాగా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళకి 4 ఎకరాల భూమి ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం భూములు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి కేటాయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్ముకోవడం ద్వారా మహిళా సంఘాలకు మంచి ఆదాయం లభిస్తుంది. తొలుత సోలార్ పవర్ ప్లాంట్లు చేపట్టే సంఘాలకు 4 ఎకరాల భూమిని లీజుకి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ప్రభుత్వ భూమినే వారి పేరు మీద ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం కింద మొత్తం 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం అమలులో భాగంగా ఒక్కో మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలకైతే కేటాయించనున్నారు. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 3 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తంలో 10% మహిళా సంఘాలు భరించాల్సి ఉండగా మిగిలిన 90% బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారు. మహిళా సంఘాలకు రుణాల చెల్లింపులో మంచి ట్రాక్ రికార్డు ఉన్నందున, సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, మహిళా సంఘాలకు బ్యాంకులు కూడా ఎగబడి రుణాలు ఇస్తాయి. ఎందుకంటే రీపేమెంట్ అనేది మహిళా సంఘాల ద్వారానే కరెక్ట్గా జరుగుతుందని. మీకు చిన్న కుళ్ళ ముచ్చట, మన ఇళ్ళలో మన మొగలు అప్పులు తీసుకొచ్చారు అనుకో, బయట అన్న అప్పులు ఇవ్వమంటే చాలామంది ఆలోచిస్తారు వీడు కడతాడో కట్టడా అని. అదే ఆడవాళ్ళు ఇట్లా పోయి వచ్చిందనుకో, మన భార్య 2 గల్లీలు తిరిగితే 2 లక్షలు పట్టుకొని వస్తారు. ఎందుకంటే ఇజ్జత్కు లేకపోతే ఆ ఆత్మగౌరవానికి మహిళలు ఖచ్చితంగా రీపేమెంట్ చేస్తారని చెప్పేసి నమ్మకం సమాజంలో ఒకటి. సో అందులో తెలంగాణ మహిళలు అంటే ఇంకొంచెం నమ్మకం. సో వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళా సంఘాలు రుణాలు తీసుకొని రీపేమెంట్ చేసిన ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. అందుకే ప్రభుత్వాలు కూడా మహిళా సంఘాలకు ఇవ్వడానికి సంకోచించాయి, బ్యాంకులు కూడా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి అస్సలు ఎలా మాత్రం కూడా సంకోచించాయి. అందుకే వాళ్ళ పేరుతో బస్సులు కొనిపించవచ్చు, వాళ్ళకు పెట్రోల్ బంకులు పెట్టిస్తారు, వాళ్ళకు దాని ఏమంటే టైలర్ షాపులు పెద్ద పెద్ద గార్మెంట్స్ పెట్టిస్తారు. వాళ్ళకు మహిళా సంఘాలకు ఏది కావాలంటే అది ఇస్తాయి బ్యాంకులు, ఎందుకంటే మంచిగా తిరిగి చెల్లిస్తారు కాబట్టి. సో అట్లా 90% బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తారు. వాళ్ళకి ఒక 10% వాళ్ళు పేమెంట్ చేస్తారు, 90% రుణాలు ఇస్తారు. అవి రుణాలు రీపేమెంట్ అయితే ఎట్లాగో పవర్ జనరేట్ అవుతుంది, అమ్ముకుంటారు, పైసలు వస్తాయి, కడతారు. సో ఇట్లా బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా సోలార్ ప్లాంట్ పెడితే స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలోకి తీసుకురావాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలతో పాటు ఒక గిఫ్ట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. 4 ఎకరాల భూమిని కేటాయిస్తుందట. ఎక్కడైనా మంచిగా రీపేమెంట్ ఉండి మంచిగా సమృద్ధి సాధించినటువంటి మహిళా సంఘాలు ఎవరైనా ఉంటే మీరు ప్రభుత్వ ప్రతినిధులు అయితే ఒకసారి కన్సల్ట్ కానీ బ్యాంక్ ప్రతినిధులను కలవండి, సోలార్ ప్లాంట్ పెట్టుకుంటామని అడగండి. దానికి సంబంధించిన అసలు ఎట్లా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏందనేది కూడా కనుక్కోండి. మొత్తానికైతే సోలార్ ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమి అనేది ఇవాళ హైలైట్ వార్త చెప్పుకోవచ్చు.